నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆమన్గల్ పట్టణంలో 3 కరోనా కేసులు. 5 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చిన అధికారులు. నల్గొండ జిల్లాలో ఇంటింటికి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించిన బీజేపీ నేతలు. పెద్దపల్లి జిల్లాలో జలదీక్షకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్. స్టేషన్కు తరలించిన పోలీసులు. వ్యవసాయం చేసుకోనివ్వడం లేదు, ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో కరోనా కేసులు 3కు చేరడంతో 5 రోజుల పాటు ఉన్నతాధికారులు బంద్కు పిలుపునిచ్చారు. పట్టణంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అధికారులు 5 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్తో బట్టల దుకాణాలు, కిరాణా షాపులు, బేకరీలు, ఎలక్ట్రికల్ షాపులు, వైన్స్ మొదలగు అన్ని షాపులు బంద్ పెట్టడంతో ఆమన్గల్ పట్టణం బోసిపోయింది. ఈ నిర్ణయంతోనైనా కేసులు తగ్గుముఖం పడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం కార్యక్రమంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రతి ఇంటికి ప్రధాని నరేంద్ర మోడీ లేఖలను అందించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో బీజేపీ సీనియర్ నాయకులు, స్వచ్ఛ భారత్ అభియాన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గార్లపాటి జితేందర్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పచ్చి అబద్ధాలు చెప్పే టీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని కోరారు. కేంద్రం నుంచి వచ్చే లక్షల కోట్ల రూపాయలను టీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త కిసాన్ క్రెడిట్ కార్డులు రూపాయలు 2 లక్షల కోట్లు నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర స్వచ్ఛ భారత్ అభియాన్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. గతంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత సంవత్సరమైన కాలంగా ఈ సంవత్సరంలో జరిగిన ముఖ్యమైన విషయాలు పార్టీ పరంగా ప్రతి బూత్ లెవెల్లో 25 కుటుంబాలు తగ్గకుండా 25 కుటుంబాలను కలిసి ఈ తీసుకున్న నిర్ణయాలు, దేశాభివృద్ధి కొరకు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇలాంటి విషయాలు తెలపడానికే వారు స్వయంగా రాసిన మోదీ గారు స్వయంగా రాసిన లెటర్ను ప్రతి ఇంటికి చేర్చడానికే ఈ పనిలో ఉన్నాము. దానిలో భాగంగానే దేవరకొండ అసెంబ్లీ చింతపల్లి మండలంలో ఈరోజు సాయిరెడ్డిగూడెంలో ఆ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి తెలియజేయడం సంతోషిస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో చేపట్టిన కార్యక్రమాలు చెప్పాలంటే ట్రిపుల్ తలాక్, అలాగే 370, CAA, అన్నిటినీ ఎన్నో వాటిని మనము ఎంతో సాహసోపేతంగా, ఎంతో ధైర్యంగా దశాబ్దాల నుంచి నలుగుతున్న సమస్యలన్నిటికీ చర్మగీతం పాడి నరేంద్ర మోదీ గారు తీసుకున్న ఈ నిర్ణయాల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతుంది. అలాగే మన భారతదేశం ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1గా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటట్టుగా చేసినటువంటి మన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎంత మనం రుణపడున్నామని చెప్పేసి దానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మాణమవుతున్న కృష్ణరాయన్పల్లి ప్రాజెక్టు పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. పూర్తి స్థాయి నష్టపరిహారం చెల్లించకుండా పనులు చేస్తున్నారంటూ నిర్వాసితులు ఆందోళన చేశారు. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
మేము ఎప్పుడైతే పొజిషన్కి ఎప్పుడైతే వచ్చినామో ఏం జరిగింది అంటారు సార్. వాళ్ళు ఆపుతున్నారా, వాళ్ళకి ఆల్రెడీ లీగల్గా కట్టుకోమని చెప్పారు. వాళ్ళు అడ్డం పోవడానికి లేదు. ఏదైనా ఉంటే కలెక్టర్ గారి కాడికి పోయి కలెక్టర్ గారి దగ్గరికి పోయి అడిగి రమ్మని చెప్పి ఏదైనా ఆపుతా అది ఇదేనంటే స్టేషన్ కాడికి రమ్మని చెప్పాడు. రండి అంటున్నాం మేము కూడా. నారైతే రమ్మని అడిగా, రమ్మని చెప్తున్నాడు. నేను చెప్తున్నా కదా క్లియర్ గా, నీకు కావచ్చు సుపీరియర్ ఆఫీసర్ ఎవరు నీకు చెప్పేది నా పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత నగర్లో జలదీక్షకు వెళుతున్న పాలకుర్తి మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జలదీక్షకు వెళుతున్న సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య, తక్కళ్లపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్, జయరాం, ఎంపీటీసీ రమేష్, బసంత్ నగర్ ఎంపీటీసీ పాత భాగ్యలక్ష్మి, రవీందర్, కాంగ్రెస్ మైనారిటీ మండల అధ్యక్షురాలు గౌసియా బేగం, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు బూతలగడ్డ రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కాల్వ అంజయ్య యాదవ్, గండికోట వెంకటేష్, బుర్రా పరశురాం, రెడ్డప మల్లేశం, బొబ్బిలిరాజ్ మరియు పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి మా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి జలదీక్ష కోసం వెళ్తున్న సందర్భంలో ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ జలదీక్షకు సంబంధించి మా ప్రాంతానికి సంబంధించి ఆనాడు మా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు వైఎస్ రాజశేఖర హయాంలో చేపట్టినటువంటి ఎల్లంపల్లి కాళేశ్వరం, చిన్న కాళేశ్వరం నీళ్లు మా ప్రాంత రైతులకు కానీ మా ప్రాంత తాగునీరు కానీ ఇవ్వకుండా ఈరోజు కేసీఆర్ ఆయన కాన్సెన్స్ సంబంధించి గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాన్ని నీళ్లు తరలించుకుపోతా ఉన్నాడు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దానికని ప్రజా సమస్యల కోసం, ప్రజా అవసరాల కోసం మా ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పనే ఉద్దేశంతో ఇలా జలదీక్ష పెడితే ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయాన్నే మా నాయకుడు శ్రీధర్ బాబు గారిని కూడా, అదేవిధంగా మక్కన్ సింగ్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతుందో అర్థమైతే లేదు. ఇలా ఎన్నో ప్రాజెక్టులు కట్టి, అక్రమ ప్రాజెక్టులు కట్టేసుకొని తన ప్రాంతాన్ని నీళ్ళు తీసుకుపోతున్నాడు. కానీ ఇక్కడ భూములు ఇచ్చి ఇక్కడ ఆర్థికంగా నష్టపోయిన రైతు కుటుంబాలకు కానీ, ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలకు కానీ, పెద్దపల్లి, మంతిని, అదేవిధంగా రామగుండం ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఈరోజు నీళ్లు దోసుకుపోతూ ఉన్నారు. మేము ఆ ప్రాంతానికి ఇవ్వద్దు అంటలేం, కానీ ఇక్కడ ఉన్నటువంటి గోదావరి ప్రాంతం, దీనికి సంబంధించిన మంతిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, రామగుండం కావచ్చు, ఈ ప్రాంతానికి తాగునీటు, సాగునీటి ఇచ్చిన తర్వాత అటు తీసుకెళ్ళాలి. కానీ అక్రమంగా నీళ్ళు తీసుకుపోయి ప్రజా గొంతుని నొక్కే ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి త్వరలో ప్రజలు బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తూ, మరొకసారి ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలి, నువ్వు అరెస్ట్ చేసుడు కాదు. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ ఇప్పటికైనా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రెజర్ తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపిస్తే నీకు ఎందుకు భయం అవుతా ఉంది? కాంగ్రెస్ పార్టీ పోతిరెడ్డిపాడు మొన్న పెడితే పోతిరెడ్డిపాడుకు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ సంబంధించి మీరు ఒకసారి సర్వే చేయించుకోండి. 1000 ఎకరాల భూమి రైతులకు సుక్క నీళ్ళు లేక ఒకటే పంట, వర్షం పడితే పంటలు వేస్తూ ఉన్నారు, మిగతా టైంలో పంటలు ఎండిపోతూ ఉన్నాయి. ఆ క్రమంలో మేము కోరే న్యాయమైన డిమాండ్ కనుక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఈ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయినా కనుక ఈ ప్రాంతాన్ని కూడా నీళ్ళు తీసుకెళ్లాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక ముందు అక్రమ అరెస్టులు చేసినట్టయితే పెద్ద ఎత్తున ప్రజల పక్షాన మేము ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి, మక్కన్ సింగ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ గీతా హనుమంతరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో తమకు రేషన్ బియ్యం ఇవ్వాలని నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గీత మాట్లాడుతూ, డీలర్ రామయ్య ఇంటి వద్ద కాకుండా పంచాయతీ ఆఫీసులో ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వాలని పలుసార్లు ఎంఆర్ఓకు మొరపెట్టుకున్నా ఫలితం లేదన్నారు. రేషన్ డీలర్ ఇంటి దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండడం, తూకంలో తక్కువ బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో బియ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, ఈ విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తానని, గ్రామ ప్రజలకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు. చాలామందికి
ఆసుపత్రుల పాలై రోగాల బారిన పడి ఇంకా ఎంతోమందికి ఇబ్బంది గురి చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ గ్రామంలో అని చెప్పి తను గతంలో వెళ్ళి సర్పంచ్గా వెళ్ళి ప్రజాప్రతినిధిగా వెళ్ళి ఈ డీలర్కు చెప్పినప్పటికి కూడా అధికారులకు తహసీల్దార్ కానీ ఇంకో ఇతర అధికారులు కానీ చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎవరు కూడా వెలిపోసుకోకుండా ఈ విధంగా చేయడం అన్నది అక్కడే రేషన్ షాప్ నడిపేయడం అన్నది చాలా బాధాకరం. వాళ్ళు రేషన్ షాపు ఎవరికో ఇమ్మనో లేకపోతే రద్దు చేయమనో అడుగుతలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడున్న రేషన్ షాప్ అక్కడి నుంచి తీసి ఎక్కడైనా సరే బాగా ఒక గ్రామ పంచాయతీ కానీ స్కూల్ కూడా బంద్ ఉన్నాయి ఇప్పుడు, స్కూళ్ళల్లో కానీ పెట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయాలని చెప్పి ప్రజల యొక్క కోరికగా, వార్డు సభ్యుల కోరికగా ఇంతమంది గ్రామంలో ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని అడుగుతుంటే ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు అక్కడే నడిపేయడం అనేది చాలా బాధాకరం. నిన్న నేను సంజీవ నగర్ దొంగన్కేపల్లి అంటారు, ఇప్పుడు పేరు మార్చాలని కూడా అది నడుస్తుంది చర్చ. అక్కడికి వెళ్ళి నేను ఆ గ్రామంలో ఒక వ్యక్తి కరోనా వచ్చింది, హాస్పిటల్ గాంధీలో ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఒక్క వ్యక్తి కరోనా వచ్చినందు మూలంగా ఊరంతా కూడా లాక్డౌన్ పరిస్థితి అయిపోయింది. వాళ్ళకు కూరగాయలు, గుడ్లు అన్నీ తీసుకుపోయి నిన్న మేము ఇచ్చొచ్చినాం, పోయి నిన్న ఇంటింటికి పోయి వచ్చినాం నిన్న. అట్లాంటి పరిస్థితి మన ఊరికి రావద్దంటే సోషల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్లేస్ లోపల ఈ డీలర్షిప్ నడవాలని చెప్పి ఈ గ్రామ పంచాయతీ తీర్మానాన్ని ఈ తహసీల్దార్ వెంటనే యాక్సెప్ట్ చేయాలి. చేసేసి ఈ డీలర్షిప్ అన్నది వేరే ప్రదేశంలో పెట్టి ప్రజలకు సౌకర్యంగా ఉండి ప్రజలకు ఇబ్బందులు పాలు కాకుండా ఉండే విధంగా చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చూస్తున్నారు, గాంధీ హాస్పిటల్లో డాక్టర్లు సైతం రోడ్ల మీదకి వచ్చి ఈరోజు సమ్మె చేస్తున్నారు. మాకు పరీక్షలు చేయండి, మాకు పరీక్షలు చేయండి, మాకు పర్సనల్ ప్రొటెక్టివ్ కిట్స్ ఇవ్వండి, నెత్తి నుంచి కాళ్ళ వరకు బూట్లకు వేసుకునే కిట్స్, అయితే రెయిన్ కోట్ అని మనం వాడతామో అట్లాంటిది 3 పొరలు ఉంటుంది, 3 పొరలు అట్లాంటి మాకు ఇవ్వాలంటే ప్రభుత్వం ఈరోజు సమకూర్చలేక పరిస్థితులలో రోజు ఉంది. అట్లాంటి పరిస్థితుల లోపల వాళ్ళకు వాళ్ళు గ్రామం లోపల కాపాడుకోవాలని చెప్పి ఈ ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. దాని గురించే ప్రజల ముందుకే వచ్చి ప్రజల ముందే రేపు పొద్దుగాల ఏమైనా మంచి అయినా చెడైనా రేపు పొద్దుగాల అనుకోకుండా ఏదైనా కరోనా వ్యాధి ప్రబలినా సరే ఈ ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలి. ఎందుకంటే ఒక గ్రామ పంచాయతీ అంటే కరోనా కట్టడికై పోరాట యోధుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్ చేపట్టిన ప్రజా చైతన్య బైక్ యాత్ర 52వ రోజు ఉమ్మడి వరంగల్ 7 జిల్లాలు 66 మండలాలు 496 ప్రాంతాలు 2420 కిలోమీటర్లు పూర్తి చేసుకుని నేడు కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లికి చేరుకుంది. మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు అధ్యక్షతన కరోనాపై అవగాహన సదస్సు మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి ఇమ్యూనిటీని బూస్టర్గా పనిచేసే ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. సమీప ప్రాంత ప్రజలు, పారిశుధ్య కార్మికులు, విలేకరులు అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ కరోనాపై భయం వీడి బాధ్యతగా మెలగాలని కోరారు. అశోక్ సేవలను చైర్మన్ రుద్రరాజు, కమిషనర్ భాస్కర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, నాయకులు ఆకుతోట కృష్ణ, చాపర్తి రమేష్, కౌన్సిలర్స్, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు కరోనా కష్టకాలంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మహబూబాబాద్ జిల్లా నుండి తన బైకునే ఒక ప్రచార రథంగా తయారు చేసుకొని ప్రజలను చైతన్యవంతపరుస్తూ కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి డాక్టర్ పరికిపండ్ల అశోక్ గారు ఈరోజు కొత్తపల్లి గ్రామానికి, కరీంనగర్ జిల్లాకి చేరుకోవడం ఎంతో అభినందనీయం. అయితే కొనసాగిస్తున్నటువంటి ఈ యొక్క యాత్ర ఎన్నో కష్ట నష్టాలకు, ఇబ్బందులకు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు కూడా గురవుతూ కొనసాగుతున్నది. కాబట్టి ఇంత ముందు కూడా మేము వరంగల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చినాం.
ఏమనంటే డాక్టర్ గారు తన సొంత ఖర్చులతోని తాను నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు దాదాపు 2,500 కిలోమీటర్ల వరకు సుమారు ప్రయాణం చేసిండు. 65,000 మంది కూడా తన సొంత ఖర్చులతోనే ఈ రకమైనటువంటి వైద్య సహాయాన్ని అందించగలుగుతుంది. కాబట్టి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఏదైతే గుజరాత్ ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క హోమియో వైద్య విధానాన్ని వాళ్ళు గుర్తించి జాతీయ ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క హోమియో వైద్యాన్ని కరోనా కట్టడి కోసం దాన్ని గుర్తించారు. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అదే రకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వైద్య విధానాన్ని కొనసాగించడానికి పరిపాలన అశోక్ గారు ఈ యొక్క యాత్రని ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సేవలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, మానసికంగా సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క సేవల్ని మనం అందుకోవడానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని, వారికి పూర్తి స్థాయి లోపల ముఖ్యమంత్రి గారు చైతన్యాలని చెప్పేసి కూడా, అదే ఆరోగ్య శాఖ మంత్రి వారు కూడా ఈటెల రాజేందర్ గారు కూడా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కాబట్టి వారి దృష్టికి కూడా మేము ఒక సందర్భాన్ని తీసుకొని వస్తున్నాం. పూర్తి స్థాయి లోపల మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని ప్రాంతాలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన మెతుకు సత్యం గారు, స్థానిక జిల్లా నాయకులు, బీసీ నాయకులు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి అనేక మంది కూడా బీసీ నాయకులు, అదే రకంగా బలహీన వర్గాల నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున అందరం సహకరిస్తున్నాం. కాబట్టి ఎక్కడున్నా కూడా నాయకులు సహకరించాలి, ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క యాత్రకు పరిపాలన అశోక్ గారికి కూడా పూర్తి స్థాయిలో కూడా చైతన్యాలని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. దాసు సురేష్. మహబూబాబాద్ చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లిలో ఏబిఎన్ వరంగల్ ప్రతినిధి నవీన్ కుటుంబాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. నవీన్ తల్లి సుశీలకు నివాళులు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. నవీన్ తండ్రిని ఓదార్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వేణు అత్తయ్య చనిపోవడంతో వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వేణు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. ఏడవద్దు మీరు ధైర్యం ఉండాలి. తర్వాత మీరు నన్ను గమనించడం మీరు అప్పుడు భర్త తెచ్చిపోయినప్పుడు అప్పుడు వచ్చేప్పుడు దాన్ని పడిపోయిన మధ్యలో ఇక్కడికి రావడం తగ్గించినా గానీ నాకు నేనేమో అక్కడ వరంగల్లో కలుస్తున్నాడు. అదే నవీన్ సార్ చెప్పాను, మేడం కలుస్తాను, మేడం కలిసి మాట్లాడతాను చెప్తున్నప్పుడు అడిగినా నేను, అమ్మ నాన్న ఎట్లా ఉన్నారు, నేను పోలేకపోతున్నా అని చెప్తా. ఇట్లా వస్తా అనుకోలేము, బాధగా ఉంది. అక్కడ కూర్చుంటారు, నడవలేకపోతున్నారా? పెద్ద మనిషి కూర్చోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మండల కేంద్రంలో వ్యాప్తి చెందడంతో కరోనా వైరస్ నివారించడానికి సామాజిక దూరం అమలు చేయడం కోసం మండల వ్యాపార వాణిజ్య సముదాయాల నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్ పాటించి విజయవంతం చేశారు.
కొమరం భీం జిల్లా పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి, లోడ్పల్లి గ్రామాలలోని రైతులు 119 సర్వే నెంబర్లో గత 40-50 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న అసైన్మెంటు భూములను అటవీశాఖ అధికారులు పోడు భూములుగా చెప్పి రైతులను వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని రైతులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అటవీ అధికారులు తమను పంటలు వేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తొలకరి వర్షాలు పడడంతో విత్తనాలు వేసుకునే సమయంలో అటవీ అధికారులు పంట చేనులోకి పోనివ్వకుండా అడ్డుపడుతున్నారని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యవసాయం తమకు ప్రధాన ఆధారమని, వ్యవసాయం లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. జైన్ సర్వే అనేది మా 1829 ఎకరాలు టోటల్. దాంట్లో మనది 1386 ఎకరాలు రెవెన్యూ 443 అనేది మాకు గజెట్ ప్రకారంగా పారిస్తున్నాడు. దీన్ని 443 గజెట్ ప్రకారంగా వాళ్ళకు పోతుంది. టోటల్ ఎక్స్టెంట్ ఎంత? 1829 నుండి ఎస్పెక్ట్ గజెట్ ప్రకారంగా 443 ఎకరాలు ఫారెస్ట్ పోను, మిగతా 1300 ఎకరాల జిల్లాలేమో ఎవరి రెవెన్యూ. ఈ ఏదైతే మనము 1300 రిమైనింగ్ ల్యాండ్ ఉందో దాని నుండి మేము ఇంతకు ముందు గతంలో 30-40 సంవత్సరాల క్రితం అసైన్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే అసైన్మెంట్ చేసిందో 20-30 సంవత్సరాల క్రితము అవి నిరాభ్యంతరంగా వాళ్ళు ఇప్పుడు కాస్ట్ చేసుకోవచ్చు. ఈ 1300 ఎకరాలు నేను ఏదైతే అసైన్మెంట్ చేసినామో 1300 చిల్లర 1386. గత 50 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి సమస్య లేకుండా సాగు చేస్తున్న భూములలో ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యంగా ఈ రైతుల నుండి భూములు లాక్కోవడం కానీ, ఎలాంటి వ్యవసాయం చేసుకుంటున్న భూముల మీదకి వీళ్ళు వెళ్ళనీయకుండా ప్రతి రోజు వ్యవసాయం చేసుకునే రైతులకు వీళ్ళు ఆటంకంగా వాళ్ళు వెళ్ళనీయకుండా ప్రతి వీళ్ళ సమస్యగా అడ్డుకుంటూ రోజు వీళ్ళు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అలాంటి భూములకు రైతులకు ఇప్పటి వరకు గత 50 సంవత్సరాల నుండి చేసుకున్న రైతులకు పట్టాలు, అదేవిధంగా మనకు లోన్లు, ప్రతి సంవత్సరం లోన్లు తీసుకుంటా వీళ్ళు వ్యవసాయం చేసుకుంటా అలాంటి రైతుల కోసము ఎలాంటి పట్టింపు లేకుండా వీళ్ళు చిత్రహింసలకు ఎవరిని, ఏ రైతుని ఇంకా వ్యవసాయానికి వెళ్ళనీయకుండా వీళ్ళు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాంటి భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజా ఉద్యమాల ముందు తలవంచక తప్పదని నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు నిరూపించారు. గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనులు నత్తనడకపై కాంగ్రెస్ పార్టీ జలదీక్ష ఆందోళన కార్యక్రమం చేపట్టింది. దీంతో తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయంతో టీఆర్ఎస్ సర్కారు పోలీసులతో నాయకులను గృహ నిర్బంధంతో ప్రజా ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని, అయినా ప్రజా సమస్యలే ఊపిరిగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పోలీసులు నిర్బంధాలను అధిగమించి నిజామాబాద్ జిల్లాలోని అలీసాగర్ పంప్ హౌస్ పనులను పరిశీలించారు.
దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వైఖరి. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సహాయ సహకారాలతో జేకేఎంఆర్ ఫౌండేషన్, ప్రోగ్రెసివ్ తెలంగాణ ఫౌండేషన్ వారు మీర్పేట మున్సిపాలిటీ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హైపోక్లోరైడ్ పిచికారీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 10 లక్షల కిట్లు ఎక్కడ ఇచ్చారో నాకైతే తెలియదు. 5 లక్షల కిట్లు ఉన్నాయి, 5 లక్షల కిట్లు పక్కకు పెట్టామన్నారు, అవి కూడా కాలే. ఇప్పుడు దాదాపు 30,000 కిట్లు కూడా చేయలేదు. లాక్డౌన్ ఉన్న పనంగా ఎత్తేశారు. లాక్డౌన్కు ముందు 6-7 సింగిల్ డిజిట్లో కరోనా పాజిటివ్లు అయితే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తిన తర్వాత 3 డిజిట్ కరోనా పాజిటివ్లు జరుగుతున్నాయి. మరి దీన్ని కట్టడి చేయడము తెలంగాణ ప్రభుత్వం చేపడుతుందా, లేక కట్టడాన్ని విస్మరించి కరోనా పాజిటివ్లు ఎక్కువ రావాలని దానికి చర్యలు చేపడుతున్నాయో మాకైతే అర్థం కావలేదు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ గవర్నమెంటు అందరికీ న్యాయం చేయమని మేము అనట్లేవు. అది నిజంగా అన్యాయం, అందరికీ చేయాలి, అందుబాటులో రావాలంటే తప్పదు. అది ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, అందరినీ కూడా మీ బిడ్డల లెక్క, మీ బంధువుల లెక్క చూసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా ఈరోజు జేకేఎంఆర్ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈ ట్రస్ట్ నడిపింపబడుతుంది. ఆ ట్రస్ట్ ద్వారా ఈరోజు హైపోక్లోరైడ్ మీర్పేట మున్సిపాలిటీకి అన్ని విధాలుగా ఎక్కడ చెత్త చెదారం పేరుకపోయినా, ఇక్కడ చెరువులు ఉన్నాయి, దాదాపు 3 చెరువులు ప్రక్షాళన చేస్తామన్నారు, వాటిని కూడా చేయలేదు. ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కొండ విశ్వేశ్వరరెడ్డి చెప్పడం, దానికి మేము మా పెద్దలు శ్రీకారం చుట్టి ఈ అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు చాలా గర్వంగా ఉంది. నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సల్ల నరసింహారెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుల వారికి, దీప భాస్కర్ రెడ్డి అన్న గారు, మహేశ్వర్ నియోజకవర్గ ఇన్ఛార్జీల గారికి, మన కీసరి యాదిరెడ్డి అన్న గారికి, మన శ్రీనివాస్ అన్న గారికి, సుధాకర్ అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినందుకు, ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. ప్రజలందరూ బాగుండాలని చెప్పేసి, సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. అందులో భాగంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో మీర్పేట మున్సిపాలిటీలో గోపాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెల్ల నరసింహారెడ్డి గారు విచ్చేసేశారు. ఈ కార్యక్రమము దాదాపుగా 2 నెలల నుంచి నడుస్తుంది. ఇంకా కూడా కంటిన్యూషన్గా ఎప్పుడైతే కరోనా వైరస్ ఇక్కడ నుంచి పారిపోయేదాకా కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పి తెలియజేస్తాను. మరి ఈరోజు చూసినట్టు కనుక రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ తాండవం ఆడుతున్నది. నేను అడుగుతున్నాను సబితా రెడ్డి గారిని, అమ్మ తల్లి, ఇంతమందికి ఈరోజు కరోనా వైరస్ వస్తున్నది, ఏ కరోనా వైరస్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించామని చెప్పేసి అడుగుతున్నాను. నిండాగాక మొన్న మనం చూసినట్టు కనుక TV5 సురేష్ ఈరోజు గాంధీ హాస్పిటల్లో చనిపోయారు. ఈరోజు చూసినట్టు కనుక TV5 మనోజ్ కనుక గాంధీ హాస్పిటల్ చనిపోయాడు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆమన్గల్ పట్టణంలో 3 కరోనా కేసులు, 5 రోజుల పాటు బంద్కు పిలుపునిచ్చిన అధికారులు. నల్గొండ జిల్లాలో ఇంటింటికి ప్రధాని నరేంద్ర మోడీ సందేశం. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించిన బీజేపీ నేతలు. పెద్దపల్లి జిల్లాలో జలదీక్షకు వెళుతున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్, స్టేషన్కు తరలించిన పోలీసులు. వ్యవసాయం చేసుకోనివ్వడం లేదు, ఆవేదన వ్యక్తం చేసిన గిరిజనులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.